ఇప్పుడు కళ్యాణోత్సవ సేవా సంకల్పం చెప్పబడుతుంది. అందరూ చేతులు జోడించి స్వామివారి పాదాలను శరణ కోరుతూ సంకల్పం శ్రద్ధగా పలకాలి. శ్రీహక్కాంతాయ కళ్యాణ నిథయే నిథయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవత శాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమ శ్రీ వెంకటేశాయ శుద్ధ జ్ఞాన స్వరూపిణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ తే నమః. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. అదుగో పిలిస్తే పలికే దైవం కోనేటి వరాలరాయుడైనటువంటి వెంకటేశ్వర స్వామికి నిత్య కళ్యాణోత్సవాన్ని శ్రీ వైఖానస భగవత్ శాస్త్రవిధిగా నిర్వర్తించబోతూ ఉన్నారు. కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఇప్పుడే సంకల్పాన్ని కూడా నిర్వర్తించారు. శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణార్థం శిష్ట రక్షణార్థం కృతయుగములో నరసింహస్వామిగా, త్రేతాయుగములో శ్రీరామచంద్రునిగా, ద్వాపరయుగములో వాసుదేవునిగా,
కలియుగములో వెంకటేశ్వర స్వామిగా అవతరించారు. కృతేతు నారసింహో భూత్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః. ఈ కలియుగములో వెంకటేశ్వర స్వామిగా స్వయం వ్యక్తంగా అర్చావతార రూపంలో అవతరించి భక్త సులభునిగా కూడా కీర్తింపబడేటటువంటి పరమదైవం అన్నమాట. అదుగో స్వామివారికి కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితాహనని చెప్పి కలశారాధనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి భృగ్వత్రికస్య పమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముదీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖడో మునీంద్రం భూయో నమామి భువనైకగురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః భృగుమరీచిత్రికస్య వేభ్యో నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్యద్విరదవక్త్రాద్యా పారిషత్యాః పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రౌతస్మార్తారికం కర్మణిహిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विदे विघनसे नमः सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तडे कृतं सूत्रं वैघान संबन्धे भगवत्कर्म सूचकम् ओम भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतकर्मणा भगवदानगृहेतो भगवदानध्यातो भगवन्ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवान् न मन्यतां प्राणानायम्या अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाख्यञ्जकर्मणि स्तन्निरपरिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यङ्कर्मकरिचन्नादो निर्विघ्नेन प्रथमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यञ्जकर्मणि तरङ्गकरकाराधनं करिष्ये ओम धाराशरप्तशिरमानशेषधरत्तरिच्च परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिपादयिष्ये गृह्णामि दत्तागं सुजरकं सुधर्मा इदमापश्यमा शिवतमा शान्ता जान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृतामृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ये देशं वर्णये सहस्रं यज्ञया पाजापितरः पुरुत्रादेभ्यो न इन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवा अमुञ्जिन्दमृतस्वस्या अस्मिन् भेमं वरुणमावाहयामि प्रजेतसमावाहयामि रक्तां प्रथममावाहयामि यादस्परिमावाहयामि वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि यानो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सङ्कटिकृतमन्वितं जगापतिं शृङ्गकेतं सुपुष्परथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणा मुखमर्चकेत आग्नेयुगस्मात्यामहे त्वा विश्वे ददात्वं महिदानुशम्भो वैराजन् देशो दन्यदत्तां प्रेष्याम देशो विबधानामनादर्यामे सस्तान्दनिदां दधात पद्माकारमण्डले मुम्भूः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभागिनमावाहयामि दत्तक्षिणे सूत्रपतिमावाहयामि वामीटिकामावाहयामि सूत्रपतिटिका समेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रसमाप्तिना कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनम् भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रजतां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि हतो देवा अवन्तु न यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नतधेपदं समूढमस्य भागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णो कर्माणि पश्यति यदा व्रतानि पुष्पशे इन्द्रस्य इत्यस्सखा तद्विष्णोः परमं पदगं सदा पश्यन्ति सूर्यः दिवे चक्षुरातनं तद्विप्रासो विमन्यभोजाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदासनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारा आसते दीर्घवायुः यत्पुण्यं नक्षत्रं तद्वत्कुर्वेदोपव्युषं यदा वै सूर्यपदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेद यत्कार्ये स्यात् पुण्याः एव कुरुते
ఓం భూః భూర్భువస్వరం శ్రీ భగవదాగ్నయా భగవత్యంకరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజకర్మణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం పుణ్యాహం భవంతా భవంతే పుణ్యాహంగ్రమణోస్తు 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 స్వస్తిన ఇంద్రో వృద్ధస్రవా స్వస్తిన పూషా విశ్వవేదాః స్వస్తిన స్తార్క్ష్యో అరిష్టనేమి స్వస్తినో బృహత్పతిర్దధాతు ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తజమానాయ పుణ్యాహం స్వస్తిం భవంతా భ్రమంతకర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతా భ్రమంతకర్మణే స్వస్తి పుణ్యాహం స్వస్తిం భవంతా భ్రమంతకర్మణే స్వస్తిర్ధ్యాస్మ హవ్యేర్నమదోపసత్యామిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అనురాధానే హవిషా వర్ధయంతః చతంజీవేమ సమీరాః ఓం భూః పూర్వోక్తకర్మణి పూర్వోక్తజమానాయ పుణ్యాహం వృద్ధిం భవంతా భ్రమంతకర్మరుద్ధినా పుణ్యాహం వృద్ధిం భవంతా భ్రమంతకర్మరుద్ధినా పుణ్యాహం వృద్ధిం భవంతా భ్రమంతకర్మరుద్ధినా వృద్ధిః సమృద్ధిః పుణ్యాహం సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థానమూర్తే తథా తరామహేరణాయ చక్షసే యోపశివనభవనసస్తస్య భార్గదేహనః వశతేర్మమాతరః తస్మా ఆరంగమామవో యస్య క్షయాయ జన్మథా ఆపో జనయథా జనః పవమానస్సువర్జనః పవిత్రేణ విచర్షణిః యః పోతాస పునాతమా పునంతమాదేవ జనాః పునంతమనబోధియా పునంత విశ్వ ఆయమః జాతవేదః పవిత్రపదే పవిత్రేణ బ్రాహిమ శుక్రేణ దేవదీత్యతే అగ్నే కృత్వా క్రతోగం వృణు యత్తే పవిత్రమర్చసి అగ్నే పితనమంతర బ్రహ్మదేన మునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ మునీమహే వైశ్వదేవే పునదే దేవ్యాగాద్ యస్తే భక్వే స్తనవో వేదపృష్ఠాః తజామదంతస్య దమార్త్యేషు వయగ్స్యామవతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మాపునాతు వాత ప్రాణేనేశరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అతావరే జిజ్ఞే భావనీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవం నమభిः అగ్నే దక్షయే ప్రాహిమ येन देवा अपनता येनापो दिव्यं कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्ममुनीमहे यः पावमानीरध्येति ऋषिभिः सम्भृतकं रसं सर्वकं सपोतमस्यादे स्तुतिदम्बादर्श्वन पावमानीर्यो अध्येति ऋषिभिः सम्भृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरकं सर्पिर्मधूदकं पावमानी स्वस्त्यगणेः सुदुःखाहि पयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे समृतकं हितं पावमानीर्तिशन्तुनः यमल्लोकमधामं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्त्यगणेः सुदुःखाहि पयस्वतेः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हितं पावमानेर्तिशन्तुनः यमल्लोकमधामं कामान् समर्थयन्तुनः देवैर्देवैः समाभृताः पावमाने स्वस्त्यगणेः सुदुःखाहि घृतश्चितः ऋषिभिः सम्भृतो रसः ब्राह्मणे स्मृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्दमा प्राजापत्यं पवित्रं शतोत्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्ममणीमहे इन्द्रस्वनेते सहमा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिपुनातु मा आतवेदा मूर्जयन्त्या पुनातु तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुभेषजं शन्नो अस्तुभ्यपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्तयो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्तां उदेत्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तां ऊर्ध्वायां दिशि दिग्नः संवत्सरो यज्ञपदर्मार्जयन्तां मदोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् वास्तोष्पदे प्रतजाने कस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वेव हे प्रतिदन्नो तिष्ठस्वचिन्नयेधित्विपदे सञ्चतुष्पदे वास्तोष्पदे शक्मया सुखं सदा ते सक्षेमहिरन्वया गातुमत्या आवह क्षेमपतयो ये वरन्नो यूयं पाद स्वस्तिभिः सदा नः अमीवः वास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेथिनः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपादर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यदा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా ముగించారు. ఇప్పుడే స్వామివారికి కలశస్య ముఖే విష్ణు అని చెప్పి ఆ పాత్రకు అడుగున బ్రహ్మ, మధ్యలో రుద్రుడు, పైన విష్ణువు ఉన్నట్లుగా మధ్యలో సప్తమాతృకలు,
అలాగే ఉదరములో సముద్రాలన్నీ ఉన్నట్లుగా కూడా ఆలోచన చేసి గంగా, యమున, కృష్ణ, గోదావరి, సరస్వతి, నర్మదా, సింధు, కావేరి ఓ నదులారా మీరు ఈ కలశంలో ప్రవేశించండి అని చెప్పి కూడా చెప్తూ ఋషులు, మునులు, దేవతలు, గంగాది సర్వతీర్థాలు, 4 వేదాలు అన్నీ కూడా అందులో ఉండాలని చెప్పి కూడా ఆవాహన చేశారు. ఆ జలాన్ని కూడా పవిత్రీకరణ చేసి పూజ కొరకు సిద్ధం చేసినటువంటి ద్రవ్యాలు, ఆ పాత్రలు, వాటి మీద కూడా తీర్థంతో మంత్రంతో సంప్రోక్షణ చేశారు. అదుగో సజ్జోంకురార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఉపచార విధిలో భాగంగా స్వామివారికి ఈ కార్యక్రమాన్ని కూడా సమర్పిస్తూ ఉన్నారు. భగవాన్ వికనస మహర్షుల వారు శ్రీమన్నారాయణుని ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించారు. ప్రతిరోజు కూడా దేవాలయంలో భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుని భక్తులమైనటువంటి మనం అంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. ఎవరైతే ఈ విధంగా అర్చన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి వైకుంఠం చేరుకుంటారు అని చెప్పి శ్రీ వైఖానస భగవశాస్త్రం పేర్కొనబడింది. అదిగో పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి అర్చావిధిని భగవంతునికి సమర్పణ గావిస్తూ ఉన్నారు. అంటే కళ్యాణోత్సవాన్ని ప్రారంభించడానికి ముందే శ్రీవారి యందు మనస్సు లగ్నం చేసి శ్రద్ధాభక్తులతో 2 చేతులు జోడించి వినమ్రతతో స్వామికి నమస్కరిస్తూ ప్రార్థనా శ్లోకాల్ని కూడా చదవాలంట. 12 నామాలతో స్వామివారిని ప్రార్థించాలి. ఏదైతే స్వామివారిని ఒక దేవతగా భావించి భక్తిభావంతో ప్రియంగా చేసేటటువంటి సపర్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఉపచారాలు అని చెప్పి అంటారు. అవి అన్నీ కూడా ఆగమశాస్త్రాల్లో తెలియచేయబడింది. శ్రీవారి మీద 32,000 సంకీర్తనలు రచించి గానం చేసి ధరించినటువంటి శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యులు వారు శ్రీవారికి జరిగే షోడశోపచారాల గురించి కూడా ప్రస్తావన చేశారు. అంటే తిరుమల జరిగే నిత్యార్చనలో ఈ ఉపచారాల్ని పాటిస్తూ ఉంటారు. అదిగో చూడండి, ఆ తదుపరి స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. ఆదిశేషుణ్ణి, అనంతుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. స్వభక్తికంగా ఆ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. షోడశ కళానిధికి షోడశోపచారములు జడతోడ నిచ్చలను సమర్పయామి. ఓం యమర్పయంత వనయో హవరయోజోహిడానర్బుధా విరాజన్నే సమ్మయదోషాయస్యాదనాగ్నం విపణాని పదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. శేషాయ నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, పుష్పాన్ని సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి నామిమేదామశ్వినా భగత్ స్వస్తి దేవ్యదేతర నిర్వణాః స్వస్తి పూషా అసూరో దధాతున స్వస్తి ద్యావా పృథివీ సూచేతునా స్వస్తయే వాయుమపప్రవామహే సోమం స్వస్తి భవానస్య యస్పతిః బృహస్పతిం సర్వాగణం స్వస్తయే స్వస్తయా ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తయే వైశ్వానరో వసూరగ్ని స్వస్తయే దేవామంత్రభవ స్వస్తయే స్వస్తి నో రుద్రః పాతం మహాసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి మధ్యే రేవతే స్వస్తి నగేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అజతే కృధి స్వస్తి మంధామనూజరేమ సూర్యాచంద్రమధాభివ పునరుదధాజ్ఞాధాజానదా సంగామేమహి స్వస్త్యానంతార్క్షమరిష్టనేమి మహద్భూతం ద్వాయసం దేవతానాం అసురగ్నవింద్రాసకం సమత్సు బృహత్యశో నామాభివారోహేమ అంభోముచామాంగిర సంగజం చ స్వస్త్యాత్రేయం వనాసాజతార్క్ష్యం ప్రయాతమానిశ్వరణం ప్రబध्ये స్వస్తిషం బాధేష్మభాయన్నో అస్తు శుభాగుం శుభాం. పోతూ ఉన్నారు. అదిగో చూడండి, పవిత్రమైనటువంటి ఈ రక్షాబంధనం స్వామివారి దక్షిణహస్తానికి కంకణధారణ జరిపి జగద్రక్షకుడైనటువంటి భగవత్ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామి మన అందరినీ కూడా రక్షించేటటువంటి తత్వం కలుగుగాక. ఎవరైతే ఆపదలు కలుగుతాయి అని చెప్పి భావించి భక్తులంతా కూడా కొండకు విచ్చేసి స్వామివారిని మొక్కుంటారో స్వామి వెంటనే ఆ కోరికలన్నింటినీ కూడా ఆపదలను కూడా తొలగించి కోరికలను తీరుస్తాడు. అటువంటి కోరిన వరాల దేవుడైనటువంటి ఆ
వెంకటేశ్వర స్వామిని వైఖానస ఆగమోక్త ప్రకారంగా నిత్య కైంకర్యాలు నిర్వర్తిస్తూ ఉంటారు. దీనిలో విశ్వక్సేనుల వారు ప్రధాన పాత్ర పోషిస్తారు. శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారికి అగ్రపూజ చేస్తాయి. వారు 4 భుజాలతో గోచరిస్తూ శంఖచక్ర గదలను ధరించి 4 వేళ్లను మడిచి చూపుడు వేలును పైకి చూపిస్తున్నటువంటి ముద్రతో దర్శనమిస్తూ ఉంటారు. మనం కొన్ని ప్రతిమల్లో చూస్తూ ఉంటాం, గదకు బదులుగా దండాయుధం కూడా విశ్వక్సేనుల వారికి కనపడుతూ ఉంటుంది. ఆ స్వామిని ఆశ్రయిస్తే చాలు సమస్త దోషాల్ని హరించి భక్తులతో జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. యస్యద్విరద వక్త్రాద్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఆ స్వామిని ధ్యానిస్తే, ఎవరైతే ఆరాధిస్తారో ధ్యానిస్తారో వారికి ఎలాంటి విఘ్నాలు ఆపదలు కష్టాలు కలగవు అని చెప్పి వైఖానసాగమం చెప్తూ ఉన్నది. శైవాగమం గణపతిని పసుముద్దగా చేసి పూజిస్తే శ్రీ వైష్ణవ ఆగమాలన్నీ కూడా విశ్వక్సేనుల వారిని దర్భగూర్పగా ఆరాధిస్తాయి. ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేతనే విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఈ రక్షాబంధన సూత్రం. ఆ సంకల్ప సూత్రానికి ప్రతీక ఎవరు అనంటే విశ్వక్సేనుల వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే సంకల్పాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగనీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అంటే జయాదేవి. వినాయకునికి ఎలాగైతే సిద్ధి బుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో, సంకల్పం తీసుకుంటామో, ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. శ్రీమన్నారాయణుడు కలియుగంలో భక్తుల యొక్క అనిష్టాలన్నీ కూడా తొలగించి అభీష్టాలను ప్రసాదించటం కోసమే స్వయం వ్యక్త అర్చామూర్తి స్వరూపంలో శ్రీనివాసునిగా శేషాద్రిపై అవతరించారు. శేషాచలే యన్మాహాత్మ్యం అన్యక్షేత్రేణ తత్క్వచిత్ తద్గత శ్రీనివాసస్య మహిమా నాన్యఘ శుభః. అదిగో ఇప్పుడే స్వామివారికి దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి ఉభయదేవులైనటువంటి శ్రీదేవి భూదేవి అమ్మవార్లకు కూడా వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ జరపబోతూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించేటటువంటి ఘట్టాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. మహాలక్ష్మి స్వరూపిణి ఆ అమ్మను మనసారా ధ్యానిస్తే సకలమైనటువంటి ఐశ్వర్యాలన్నింటినీ కూడా ప్రదానం చేస్తుంది. ఎంత గొప్పదే క్షీరసాగర తనయుగా కూడా ఆ అమ్మవారిని మనం కొలుస్తూ ఉంటాం. అతి పవిత్రమైనటువంటి అష్టలక్ష్ములుగా కూడా అనుగ్రహం మనం అమ్మవారిని ప్రార్థిస్తే ఆ అనుగ్రహం ద్వారా కూడా సకలమైనటువంటి ఆర్థిక సమస్యలు కూడా ఉండవని చెప్పి భావిస్తాం. ఎందుకంటే సంపదగా అధిదేవతగా కూడా భావిస్తాం కాబట్టి. వందే వందారు మందారమిందిరానంద కందలం మమందానంద సందోహ బంధురం సింధురాననం. అదిగో వామహస్తానికి దీక్షాకంకణ ధారణ జరుపుతూ ఉన్నారు. మన జీవితంలో అన్ని ఆనందాలు అవసరాలు తీర్చుకోవడానికి ప్రతి వ్యక్తికి కూడా ధనం అవసరం. పురాణాల ప్రకారం లక్ష్మీదేవి ఎవరయ్యా అంటే సంపద అదృష్టదేవతగా పరిగణించబడుతుంది. ఆవిడ అనుగ్రహం ఉంటే అన్ని బాధలు తొలగిపోయి సకలమైనటువంటి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. అంటే ఒక వ్యక్తి చేపట్టినటువంటి పనిని అంకిత భావం భక్తితో పనిచేస్తాడన్నమాట. అలాగే లక్ష్మీదేవిని అయినప్పటికీ శ్రమకు తగినటువంటి ఫలితం దక్కదు, డబ్బు కూడా లభించదు. ఒకవేళ లబ్ధి పొందిన వారికి డబ్బు నిలవదు. అటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మవారిని మనం కొలిస్తే తప్పకుండా అమ్మ మనల్ని అనుగ్రహించి కటాక్షించి తగినటువంటి రీతిలో మనకి సంపదలను కూడా అనుసంగుతుంది. ఇప్పుడే భూమహాలక్ష్మికి కూడా దీక్షాకంకణ ధారణ జరిపి ఆ తదుపరి అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షాకంకణ ధారణ కార్యక్రమం నిర్వర్తించుకుంటూ ఉన్నారు. శ్రీమన్నారాయణుని నిత్య విభూతి ఎందు వైకుంఠములో శేషశాయి అన్నమాట. లీలా విభూతి ఎందు శేషాద్రిపై ఆయన ఎవరు అంటే స్థానకమూర్తి. శ్రీవారి సాన్నిధ్యం చేత శేషాద్రి ఎందున్నటువంటి మహిమ ఏ ఇతర క్షేత్రాలకు కూడా లేదు. ఈ కలియుగంలో శేషాద్రిపై నెలకొని ఉన్నటువంటి శ్రీనివాసుని యొక్క వెంకటేశ్వరుని యొక్క మహిమలు ఇతర పుణ్యక్షేత్రాల ఎందు ఉన్నటువంటి అర్చామూర్తుల ఎందు కనిపించదన్నమాట. అదిగో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. సకల దేవతల్ని కూడా ఈ కళ్యాణానికి ఆహ్వానించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. వైవాహిక మహోత్సవాఖ్యం జగన్మణి ఔపాసనాగ్నౌ ఆఘారం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సాంబనా శుద్ధైరుక్తైర్వా పృథ్వాంశం శుద్ధ ఆశీర్వాన్మభక్తే ఇంద్రశుద్ధోరాగహ శుద్ధ శుద్ధాభిరోధభిః శుద్ధోర్యం నిధారయ శుద్ధామపత్తి సోమ్యః ఇంద్రశుద్ధో హిడోర్యం శుద్ధోరుత్రాణి దాశరే శుద్ధోవృత్రాణి చక్షుషే శుద్ధో వాజం
मयि देवाद्रवणमाजदन्तां मय्यासेनस्तु मयि देवहूतिः देव्या होतारावणिहन्त पूर्वेरिष्टास्यामन्द्रवा सुवीराः मह्यं युदन्तमवयानहव्याकोतिः सत्यामनसो मे अस्तु येनो मानगाङ्गतमच्चनाहं विश्वे देवासु अधिपूजता मे देवी षडर्वेर्णकृणोत विश्वे देवास हवीर्यध्वं माहास्महि प्रजगामातरोभिर्मादधामद्विषते सुमराजन् जातवेदो भवनस्य रेतजहसञ्जतमसो युत्यनिष्यते अग्निमश्वत्थादिहव्यवाहकं शमे गर्भाञ्जनगन्योमयो भूः घृतप्रदेको घृतयोनिरग्निकृते समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्रादिरेदो वहन्त घृतं पिबन् सुजगादिक्षिदेवाणे अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तातुषे मतस्रजो मेन आवः समुद्रया पपमा अस्य विष्टा सतश्चयो नमचतश्च वः ॐ भू ब्रह्माणमावाहयामि प्रजापतिमावाहयामि पितामहमावाहयामि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमोधेनकं सोमो अनमन्तमासकं सोमो वीरङ्करमन्यन्त्रादो सारण्यवित्यकं दुर्भेगं तश्रवणं योधराज तस्मै ॐ भूस्वममावाहयामि ॐ भुवनयज्ञाङ्गमावाहयामि ॐ गुंसवृन्दमावाहयामि ॐ भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य गीतमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नागस्य पुष्टेयमानो सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं जधेः ॐ प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नागस्य पुष्टे गीतमानोस्तु सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं गीतमानं जधेः ॐ प्रोक्ष्या पवित्रेस्तु वैष्णव्येस्तु जिग्नयेस्तु वायुभूतेस्तु विष्णोर्मनसाभूतेस्तु जिग्नस्य पावनेस्तः परशति पवित्रेस्तु वैष्णव्यो देवसबलप्रथमनात् तच्छत्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिराभो देवीर्ग्रे अग्रे गुमोग्रजमं यज्ञं यदाग्रे जिग्नपतन्धत्तगिष्मानिन्द्रो प्रणीतपुत्रतूर्ये यूयमिन्द्रमवृणीर्भमृततूर्ये प्रोक्षितास्था विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापि नारायणमावाहयामि ब्रह्मण्डमप्रणेष्यामि यजमानवाजं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागस्य पुष्टेयमानो सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया सोमापप्रणेष्यामि यजमानवाजं यच्छा प्रणयज्ञं देवतावर्धयत्तन्नागस्य पृष्ठे यजमानं सप्तऋषीनागं सुकृतां यत्र लोकस्तत्रयमं यज्ञं यजमानं च धेः ॐ प्रणया प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मरुदावाहयामि रुद्राणावाहयामि अपपुपस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहत्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि स्तुनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतमावाहयामि वैवाहिकजज्ञमावाहयामि विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यभागे प्रजापतिर्ष्णुवामि ब्रह्मणेर्ष्णुवामि इन्द्रागिर्ष्णुवामि अग्नेर्ष्णुवामि सोमागिर्ष्णुवामि अग्नेर्ष्णुवामि सोमागिर्ष्णुवामि अग्निशोमाभ्यां कृष्णुवामि प्रजापतिर्ष्णुवामि ब्रह्मणेर्ष्णुवामि इन्द्रागिर्ष्णुवामि वसुभ्योर्ष्णुवामि मरुद्भ्योर्ष्णुवामि रुद्रेभ्योर्ष्णुवामि अपवपस्पृश्य श्रीमहाविष्णवेर्ष्णुवामि बृहत्पतेर्ष्णुवामि मित्रागिर्ष्णुवामि वरुणागिर्ष्णुवामि आदित्येभ्योर्ष्णुवामि अस्भ्यार्ष्णुवामि पूष्णेर्ष्णुवामि कक्षागिर्ष्णुवामि कक्षदेवता सोमागिर्ष्णुवामि वैवाहिकजज्ञागिर्ष्णुवामि यज्ञदेवता विश्वेभ्यो देवेभ्यो उद्युष्टं निर्ववामि सर्वदेवेभ्यो दुष्टं निर्ववामि आद्यन्द्रपितस्त्रयामि जलन्द्रपितस्त्रयामि अग्ने द्योतरसे समिदसि स्वाहा अमृतमजवारणमसि अन्तरिजगमरक्षोऽन्तरिदा आरातयः प्रत्यष्टगमरक्ष प्रत्यष्टा आरातयः चित्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वधो सूर्यस्य रश्मिभिः स्वाहा कृतसम्पूर्णावासविधो गृहीत्वा मुनाग्राभ्यां कृतं स्पर्शयित्वा अभ्यर्च्या अक्षता आस्या चरुभिः इमामे अग्नैष्टकाधेनवसन्तेकादशदञ्च सहस्रञ्च आयतञ्च प्रयतञ्च अर्पदञ्च न्यद्बदञ्च समत्रश्च मध्यञ्च अन्तस्य परार्धश्च इमामे अग्नैष्टकाधेनवसन्तो इन्द्राय नमः अग्नये नमः यमाय नमः नृतये नमः वरुणाय नमः वाजवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः जराप्रमे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदप्रसुवा षष्टिशतसहस्रान्निकितमक्षयमर्पणमानय अयन्त यद्म आत्मा जातवेदस्तेनेत्यस्य वर्तस्वजेतवर्तयदात्मान् प्रतिगा पशुभिर्ब्रह्मवर्त्यसेनान्नाद्येन समेधय स्वाहा
వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపముపస్పృశ్య శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా వైవాహిక యజ్ఞాయ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్య ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసమిద ప్రాసామేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య సర్గపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిరాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యంచక్రమణి ఉపాసనాగ్నౌ ఆఘారాంతే స్వరమంత్ర అక్షర క్రియాదోష ప్రాయశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వ అనమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిద ప్రసుభా ఓం అతో దేవా అవందన యదా విష్ణు విక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణు విక్రమే త్రేధానదధేవనం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోక్రమాణి విశ్వదగదో వ్రతాని విస్పశే ఇంద్రశ్చయిత్యస్సఘా స్వాహా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివేవ చక్షురాదర్గ స్వాహా తద్విప్రాసోపి పంచమోజాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవ శుభ స్వాహా అదితేన్మమగ్రస్తాః అనమదేన్మమగ్రస్తాః సరస్వతేన్మమగ్రస్తాః దేవసమిద ప్రాసామేః దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే కన్నుల నిద్దురదేరా గక్కన మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు కన్నుల నిద్దురదీరా గగ్గన మేలుకొని ఉన్నతి ముఖాలు చూచిరొకరొకరు పన్నీరందియరే పావడలు నందియరే పన్నీరందియరే పావడలు నందియరే గన్నల కాళాంజి దగ్గర బట్టరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి కోగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పోగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు
నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రిగస్యమరీచిమఖాద్మునీంద్రాన్ సర్వానహం కులగురూన్ ప్రణమామి మూర్ధనా. ఓం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రయమానస్య మహాజనౌకస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదవ్యక్తాక్ష సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిక్కజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సమర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య మణిరాజస్య శేషస్య సహస్రభణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభిదే అమరాపదే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుపదే గంధవత్యలకాపదే యశోపదేత్యష్టదేవపదే విరాజతే ఇంద్రాగ్నియమనిరితవర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాలోకాచలబలహితే లవణేక్షుసురాసర్పితధిక్షేర సుప్తోదగాక్ష సప్తార్ణప పరివృతే జంభోప్లక్ష కుచక్రౌంచ శాకశాల్మలి పుష్పరాక్ష సప్తద్వేపద్వేపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతి కిం పురుషహారీలావృత భద్రాశ్వయేతు కమాలక హిరణ్యకర్మణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్యవర్ణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మమ అనేక జన్మసూర్య జన్మ నిచాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కుమారవార్ధకేశ్వర హసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురిదక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహిత ధామాతపసంఘాతకాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యా త్రయే సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్షసహస్రావధానే ఏకైకధరామకర్షణ క్రమేణ సర్వరాస్యమకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అధిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేజపుండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య పదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖరో మునీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతే స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోక్తియాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుట మణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిః శోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం
భార్గవత్స్యవన ఆప్నవాన ఔర్వవేదల మంజారుహేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగోః సంకల్పతనయాం ఉత్తర భృగుణీ నక్షత్రే కన్యారాశౌ జాతాయాం శ్రీదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజస్సామాధర్మణ సకల వేదాధ్యాయనీం కాశ్యప ఆవత్సారణీ ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహోశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతి నక్షత్రే మీనరాశౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవేదుభ్యం బ్రహ్మలోకజగేర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేద్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్తः సుముహూర్తో అస్తు. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి కన్యాదాన సమర్పణ కూడా గావించారు. అదిగో అతి పవిత్రమైనటువంటి మాంగళ్య పూజను గావించబోతూ ఉన్నారు. మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతున సమస్తమైనటువంటి లోకరక్షణ నిమిత్తమై ఈ కళ్యాణోత్సవాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తిస్తూ ఉన్నారు. కళ్యాణం స్వామివారికి జరిపించినటువంటి కళ్యాణాన్ని వశిష్ఠ మహర్షి ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాసస్వామికి పాదపూజలు గావించమని చెప్పి ఆనాడు సెలవిచ్చారు. అప్పుడే పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు కూడా ధూపదీపాలతో శ్రీనివాసస్వామికి పాదపూజ గావించారు. అంతేకాదు ముత్యాల పల్లకిపై స్వామివారిని ఆసీను చేసి కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుండి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి రతనఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై ఆసీనును గావించారు. వశిష్ఠుడు, బృహస్పతి, బ్రహ్మదేవుడు అందరూ కూడా వేదమంత్రాలు పఠనం చేస్తూ ఉన్నారట. ధరణీదేవి పద్మావతీదేవిని పెళ్లిపీటపై కూర్చొండబెట్టింది. ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకుని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే ఆనాడు శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారు. అంత అతి పవిత్రంగా నిర్వర్తించినటువంటి ఆ కార్యక్రమాన్ని కళ్ళకు కట్టినట్లుగా ఈరోజు మనం వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. ఎంత పవిత్రమైనటువంటి కార్యక్రమమో! పద్మావతి పట్టు వస్త్రాలు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, పసుపు కుంకుమకు 2000 గ్రామాలు వ్రాయించి ఇచ్చి సత్కరించారట. వివాహానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ కూడా ఆనాడు సమస్త మర్యాదలు చేశారు. పురోహితులందరికీ కూడా భూరి సంభావనలిచ్చి మృష్టాన్నాలు కూడా పెట్టించారట. అలా వైభవంగా వైశాఖ శుద్ధ దశమి నుండి 5 రోజుల పాటు మహావైభవంగా జరిగితే ఆకాశరాజు ధరణీదేవి పాలధారలతో పద్మావతీదేవిని శ్రీనివాసునికి అప్పగించారు. ఆకాశరాజు శ్రీనివాసస్వామితో ఇలా అన్నాడట: ఓ శ్రీనివాస, శ్రీమన్నారాయణుడివేనని చెప్పి నేను తెలుసుకున్నాను. నా పూర్వజన్మ పుణ్యం వల్ల నిన్ను అల్లునిగా పొందగలిగాను. నీవు ధర్మ సంరక్షకుడువు. అయినా తండ్రిగా నేనొక మాట మనవి చేస్తూ ఉన్నాను. ఈ పద్మావతి అమాయకురాలు. ఆమెని శ్రద్ధగా ఏ పనులైనా కూడా ఆచరించేటట్లుగా చెప్పు. అంతేకాదు పద్మావతితో ఇలా అన్నాడట: ఓ అమ్మా, నీవు అదృష్టంతో రాలివి. భగవానునికి ఇల్లాలుడు అయ్యావు. స్త్రీకి ఎవరు భర్తయే దైవం కాబట్టి అత్తగారి మాటలకు ఎదురాడకుండా, భర్త పాదసేవ మరవకుండా, నీ భర్త మాటలకు ఎప్పుడూ కూడా ఎదురాడకుండా పుట్టింటికి పేరు తేవాలి అని చెప్పి కూడా చెప్పారట. ఎంత గొప్పదో చూడండి. అంటే గొప్పదైనటువంటి స్వామివారి యొక్క కళ్యాణ వైభోగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ వెంకటాచలం ఎటువంటిది అనంటే వైకుంఠం కంటే కూడా ఉత్తమమైందట. స్వామివారే సెలవిచ్చారు, నేను శ్రీదేవి భూదేవులతో కూడా ఇక్కడే నేను ఉంటాను అని చెప్పి వైకుంఠాత్ పరమోహేషో వెంకటాఖ్యో నగోత్తమ అత్రైవ నివసామ్యేవ శ్రీభూమి సహితోహ్యహం. ఆ మాట స్వామివారు అన్నారు కాబట్టే ఇప్పటికీ స్వామివారి కళ్యాణోత్సవంలో శ్రీదేవి భూదేవి సమేతుడై మనం అర్చిస్తూ ఉన్నాం. మాయావీ పరమానందో త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహమోదతే.
హరివంశాంతర్గత శేషధర్మం ఏం చెప్తుంది అనంటే, శ్రీ వెంకటేశ్వర స్వామి పుష్కరిణీ తీరములో లక్ష్మీ సహితుడై విహరిస్తూ ఉన్నాడు. ఎంత గొప్పదైనటువంటి ఈ వెంకటాచలాన్ని మనం చూస్తూ ఉంటే స్వామివారి అనుగ్రహము అనేటువంటిది మనం పూర్తిగా పొందగలుగుతాము అని చెప్పి కూడా మనం తెలియజేయబడుతూ ఉంది. వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ, ఇతిహాసాల్లో కానీ, భారతాది కావ్యాల్లో కూడా అమృతం వంటి శ్రీనివాసుని యొక్క మహిమల్ని తెలియచేస్తూ వర్ణింపబడ్డాయట. అందుకే శ్వేతవరాహాది కల్పములో పాతాళమును నీట మునిగినటువంటి భూమండలాన్ని కూడా ఉద్ధరింపదలిచారట. వరాహావతారాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని యథాస్థితిలో నిలిపారు. ఆ వరాహ విష్ణుమూర్తి నేడు లోకహితాన్ని కోరి భూమిపై నివసింపదలిచి వైకుంఠములో ఉన్నటువంటి తన క్రీడాద్రినే వెంకటమనేటువంటి పర్వతాన్ని గరుత్మంతుని చేత తెప్పించి ఈ సువర్ణముఖీ నదీ తీరములో నెలకొల్పించారట. వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయ చ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతోః. మార్కండేయ పురాణం వర్ణించింది. శ్రీనివాసస్వామి నెలకొన్నటువంటి పర్వతం ఏదయ్యా అంటే వెంకటం. దానికి అధిపతి అయినటువంటి శ్రీనివాసుడు వెంకటేశ్వరుడయ్యాడు. అదిగో మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించబోతున్నారు, వీక్షిద్దాం. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్మసృత్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణా ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ ధ్రువం ధ్రువేణ హవిషాభిషోమం వృషామసే అథాత ఇంద్రః కేవలేర్విషా బలిహృదస్కరత్. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము. కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. నెలత కమలవాసి నీవు కమలాక్షుడవు పొలతికి నీకు గూడె పొంతనాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. వలుద చక్రవాకాలు వనితకు చాలు. నీవు ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎలమి చక్రాయుధుడవు ఇద్దరికి తగును. ఎట్టుగూడె పెండ్లి యోగమిద్దరికి నీవేళ అట్టే లక్ష్మీనారాయణ యోగము. అట్టే లక్ష్మీనారాయణ యోగము.
వైవాహిక మహోత్సవాఖ్యం జగర్మణి ఉపాసనాగ్నో ప్రధాన హోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభా అగ్నిరేతు ప్రథమో దేవతా నాగంసోస్య ప్రజామంజనమృత్యభాషాత్ తదయకం రాజావృణో నమన్యదాం యథేయుక్ స్త్రీ పౌత్రమకన్నరో ధాత్ స్వాహా ఇమం మే వృణస్రుదేహమత్యాజమరుణయ తామవస్సురాజగే స్వాహా తత్వాయామి బ్రహ్మణా మంతమానసదాశాస్తే కితమానో హవిర్భిః అహేనమానో వృణే హవోదృశకం సమాన ఆయు ప్రమోషే స్వాహా తండో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసతిష్ఠాః యజిష్టో వహ్నితమస్సోషణానో విశ్వాన్ ద్వేషాగం సిప్రమమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే మమ భవతే నేతిష్టో అస్యావశతో వ్యష్టౌ అవజక్ష్మణ వరణకం మృడానో వేహమృడేకం సహవో నయేతి స్వాహా తమగ్నే అయాస్య సన్మనధాహితః అయాసన హవ్యమోహితే యానో దేభేషడగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః నమదేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిరాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగర్మణి ఉపాసనాగ్నౌ లాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుభా ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధేనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్వజా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహేమహిద్విషః ఇమాల్లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధేనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్వయా వయం ధారాపుతన్యా ఇవ అతిగాహేమహిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యయన్నార్యుబభ్రూతేగ్నౌ లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వ స్వాహ అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగర్మణి ఉపాసనాగ్నో సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాదిషట్వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసమిత ప్రసుభా ఓం అతో దేవా అవందనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానతధేపదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీనిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోకర్మాణి పశ్యతగదో ప్రధాని పుష్పశే ఇంద్రస్య యజ్ఞస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూరయः దివే చక్షురాతరగ్ స్వాహా తద్విప్రాసోప పంచమోజాగ్రవాగం సస్సమింధనే విష్ణోర్యత్పరమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదితేన్వమగ్స్తాః అనుమతేన్వమగ్స్తాః సరస్వతేన్వమగ్స్తాః దేవసమిత ప్రాసావేః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాఖ్యం జగర్మణి ఉపాసనాగ్నౌ కర్మధాత్ పుణ్యార్థం
उपरिष्टादंत होमं होष्ये अदितेन मन्यस्व परमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविद प्रसुभा यतस्य कर्मणोतिरेरजं यत्वान्यो नमहाकरम् अग्निष्टस्मिष्टकृत्तान् सर्वभक्तस्मिष्टकं जोहदं करोतु स्वाहा अग्नये स्मिष्टकृते होताहुतेनाङ्कामानागं समर्थ यत्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमवश्मै स्वाहा अग्नये स्पृष्टकृतेभ्य स्वाहा वास्तुमते नमो वास्तुमतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूतग्निस्तत्पुनराः आर्जातवेदा विजर्हरि स्वाहा पुनरग्निचक्षुर्धातरेन्द्र बृहत्पतिः पुनर्मे अस्मिनायवं चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषरन्द्रिष्टे स्वाहा स्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा दैवेभ्य स्वाहा तनोभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येदशेमहि स्वाहा समिदशतेजो मयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समित सप्तदिक्पा सप्तऋषिः सप्तधाम प्रजानि सप्तहोत्रा सप्तधात्वा यदन्त सप्तयोनीनापद स्वाकृतेन स्वाहा रतधान विद्वान नष्टभृतेन पूर्णमाहुतिञ्जो विमनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तं वेदभक्तं ज्योर्भक्तं पृथिवी भक्तं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भक्तं अग्निर्जेर्णं वेदज्जेर्णं ज्योर्जेर्णं पृथिवीजेर्णं वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जेर्णं समन्दाम्बरहर हविडाकृतेन समादित्येन वशभिस्सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्कां दिव्यं नभो गच्छत यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा अग्निस्तृप्यदो वेदस्तृप्यदो द्योस्तृप्यदो पृथिवीस्तृप्यदो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामह प्रपितामहाश्चाक्षय्यमस्तृप्यन्ताम् अदितेन्ममुक्ताः अनुमतेन्ममुक्ताः सरस्वतेन्ममुक्ताः देवसविदप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा सुखं यदा स्थानं प्रवेशयामि पवित्रमिति पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षितमसि मामे ज्येष्ठाः वरिष्ठाकक्वरेष्ठोऽग्रं वचो अपावधेन्द्रेणं वचो अपावधेक स्वाहा ऊर्ध्वं यज्ञं विरमादेकृतमत्रमेधामस्मन् पृथिव्या देवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान्यान् परसमुख्या ग्रन्थीन् विसृज्यार्भिप्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्तिरिवं गच्छतो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तान् देवसदनकं शुद्ध्यन्तान् देवसदनम् भूतिस्मादेर्लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् अग्निमारतयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषां यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय सिताय सितं च वर्चसे त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानमूर्जे तथादनामहेरणागिदक्षसे यो पश्यवतमोरसस्तस्य भारगदेहनः पश्यतीर्ममातरः तस्मा अरङ्गमापवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्ते नाहं तेजस्वे भूयासं यत्तेऽग्ने वर्चस्ते नाहं वर्चस्वे भूयासं यत्तेऽग्ने हरस्ते नाहं हरस्मे भूयासं मयि मेधामयि प्रजामयि यज्ञस्तेजो दधातमयि मेधामयि प्रजामयि इन्द्रयन्द्रयन् दधातमयि मेधामयि प्रजामयि सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं मदासनाय कृतमया देव परिपूर्णतरस्ते प्रायश्चित्तानि शेषानि होमकर्मात्मकानि वैतानि शेषावशेषानां कृष्णानुस्मरणं परं
కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్రఘ్యాజమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి అగ్నిపురుషాయ నమః పునఃపాద్రఘ్యాజమనీయం సమర్పయామి అగ్నిపురుషాయ నమః ఆచ్యోపహారం నివేదయామి గుడోపహారం నివేదయామి అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి భగవత్ సమారోపణం సర్వం శ్రీనివాసార్పణమస్తు జిగ్నేశ్వరాయ నమః యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. తిరుకళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారికి లాజహోమాదుల్ని సమర్పించారు. లాజములు అంటే ఉరిపేలాలు నక్షత్ర స్వరూపాలుగా యశస్సుకై మేధస్సుకై నిర్వర్తించేటటువంటి హోమంగా కూడా చెప్తూ అదుగో వారణమాయిరం అని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. గోదాదేవి స్వామివారుల యొక్క పాణిగ్రహం విగ్రహమూర్తి అయినటువంటి రంగనాథునితో ఎలా జరుగును అని చెప్పి ఎంత ఆలోచించినా కూడా తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారికి అంతుపట్టలేదు. అంతా కూడా పెరుమాళ్ల కరుణా కటాక్షమని సంపూర్ణ శరణాగతి చేసి లీలగా అన్ని కార్యక్రమాలు కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆనాడు గోదాదేవి యొక్క వివాహానికి కళ్యాణ గడియ సమీపించింది. మంగళతూర్యాల ధ్వని అనేటువంటిది దివ్యమంగళ ధ్వనులు సర్వత్రా కూడా వినిపించసాగాయి. శ్రీ రంగనాథస్వామి ఆలయ రాజగోపురం ముందర మేళతాళాలతో తెచ్చి పల్లకిని కూడా దింపారు. మరి ఎదురుగా పెళ్లి ఊరేగింపు ఆలయ ముఖమండపం కూడా చేరింది. రంగమంగళంగా అలంకరించారు ఆలయ పరిసరాలు యావత్తూ కూడా. అసలే శ్రీరంగము అదుగో పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మీ అమ్మవారికి సమర్పణ గావించి ఆ తదుపరి మరలా స్వామివారికే సమర్పిస్తూ ఉన్నారు. పెళ్లి కొడుకు ఎవరు అంటే సాక్షాత్తు పూలరంగడే. సమస్త రకాలైనటువంటి పుష్పాలతో స్వామివారిని దివ్య వైభవంతో అలంకరించారు. పుష్పయాగములాగా దివ్యమంగళ వాయిద్యాలు మృదంగధ్వని మిన్నుమిడుతూ ఉన్నది. స్వామి గర్భాలయంలో నుంచి కస్తూరి జవ్వాది సామ్రాణి అగరవత్తుల పరిమళము అనేటువంటిది వస్తూ ఉన్నదట. ఆదిశేషుడు సహస్రఫణాలతో స్వామివారిపై ఛత్రం పట్టినట్లు ఆచ్ఛాదన చేసి తెల్లటి పట్టువలే కుసుమకోమలమైనటువంటి తన పాము చుట్టలపై స్వామికి సున్నిహితంగా పవళింప సేవగా నిలిచాడు. అదుగో అదే పుష్పమాలను మరలా మన భూమహాలక్ష్మికి కూడా సమర్పణ గావించి మరలా స్వామివారికే అతి పవిత్రంగా సమర్పణ గావించబోతూ ఉన్నారు. వెంటనే స్వామివారు అన్నారట, శేషాహి దివ్యమంగళ స్మూర్తయే సమస్త ఆభరణాలు కూడా ధరించి శంఖచక్ర ఆయుధుడై నుదుట తిరుమణి నామం వెన్నెల కాంతితో ప్రకాశిస్తూ ఉంటే తెల్ల కలువల వంటి విశాల నేత్రాలు విచ్చి అశేష భక్త జనసముద్రమును అనుగ్రహ వీక్షణాలతో ముంచెత్తాడట. అంటే అది స్వామికి కూడా పర్వదినంగా మనం భావించవచ్చు. మరి వేదఘోషలో కళ్యాణ మంత్రాలన్నీ కూడా పఠించారట. స్వామివారికి ఆనాడు గోదాదేవితో కళ్యాణం జరగబోతూ ఉంటే దీక్షాకంకణ ధారణ చేశారు. కస్తూరి తిలకం దిద్దారు. వెండి జన్యాన్ని కూడా ధరింపజేశారు. ఉదయించే సూర్యుని వంటి బంగారు కాంతులు విరజిమ్మేటటువంటి పట్టు పీతాంబరాన్ని ధరించి స్వామివారి ఎలా ఉన్నారు అంటే సకల కళ్యాణ గుణాభిరాముడై మరింతగా ప్రకాశిస్తూ ఉన్నారట. మరి కళ్యాణ ఘడియ సమీపించింది. పెళ్లి కుమార్తెని సిద్ధం చేసి తీసుకొని రండి అంటే వెంటనే ఒక వెలుగు పుణ్యము స్వామివారి విగ్రహం ముందు వెలిగి జ్యోతివలే ప్రకాశించి అదృశ్యమైందట. గోదాదేవి ఏమైంది కనపడలేదు అంటే మరుక్షణంలో ఆమె అదృశ్యమై త్రుటిలో ఆమె చేత ధరించినటువంటి వరమాల అదుగో శ్రీరంగనాథస్వామి కంఠములో వ్రేలాడుతూ ఉన్నది. అదుగో అక్షతారోపణ కార్యక్రమం, తలంబ్రాల కార్యక్రమాన్ని కూడా అన్నమాచార్య సంకీర్తన ఆలాపనతో వీక్షించబోతూ ఉన్నాం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు.
సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి